మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరు ఎలా ఉన్నారని? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఏంటంటే మనము మొక్కల్లో చేసినటువంటి రకరకాల పనులేంటి, తర్వాత మనము మిద్దె తోటలో మొక్కలు పెట్టుకున్నప్పుడు స్లాబ్ అనేటువంటి లీక్ అవ్వకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి ఈరోజు వీడియో. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసేయండి. నేను ఇక్కడ మీకు నా వెనకాల చూస్తే ఫ్లోర్ అంతా వైట్గా కనిపిస్తుంది కదా, ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ అనమాట. అంటే మనకి వర్షం పడినప్పుడు కానీ, మనం రోజు మిద్దె తోటలో మొక్కలకు వాటర్ పోసినప్పుడు కానీ, లేదంటే మనము ట్యాంక్లో నీళ్ళు పోస్తాం కదా, వాటర్ ట్యాంక్లో, అప్పుడు వచ్చినటువంటి వాటర్ ఉంటాయి కదా, ఎక్సెస్ వాటర్, అవి కానీ లీక్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్ ప్రూఫ్ అయితే పెయింటింగ్ వేయించాము. అందుకోసమని అన్ని అక్కడక్కడక్కడ అన్ని సామాన్లు కనిపిస్తాయి. అవి రేపటి వరకు మళ్ళీ ఇదేం జాగ్రత్తగా దాన్ని పంపించేసేయాలి. అయితే ఈరోజు మనం మిద్దె తోట ఎలా ఉంది అంటే, క్లీన్ చేయకుండా ఎలా ఉంది ఏంటో చూపిస్తాను. వచ్చేసేయండి అబ్బా. చూసైతే ఏం తిట్టుకోకండి. రేపు వెళ్ళిన వరకు మిద్దె తోట మళ్ళీ క్లీన్ చేసేస్తాను. యథాస్థానానికి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. అప్పుడే మన మిద్దె తోట అందంగా కనిపిస్తే, అట్లే వదిలేసినాం అనుకోండి మళ్ళీ పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసేయండి. చూడండి టేబుల్ రోజెస్ ఎంత మంచిగా వచ్చాయి అసలు. దాంట్లో మొత్తం ఓన్లీ ఎల్లో ఉన్నట్టుంది, దీంట్లో ఓన్లీ పింక్ ఒకటే ఉన్నట్టుంది. ఇంతకుముందు అయితే మన దగ్గర అన్ని మిక్సింగ్లో ఉండేవి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం రెండిట్లలో రెండు సపరేట్ ఉన్నాయి. అన్ని తీసేసి పెట్టేసరికి అన్నీ పోయినట్టున్నాయి. మిత్రమా అందరికి ఇదిగోండి ఫైనల్గా అయితే కొంతవరకు ఒక 50% అయితే ఎక్కడెక్కడ సర్దేశాను. తర్వాత ఇంకొంచెం. మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మొక్కలకైతే స్ప్రే చేయక చాలా రోజులు అవుతుంది. అందుకోసం అయితే ఈరోజు నేను మొక్కలకి స్ప్రే చేయడం కోసం అయితే వచ్చాను. ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా ఇలాంటి మొక్కలు కనిపిస్తే ఒక కొమ్మ తెచ్చుకోండి. ఇవైతే కొమ్మల ద్వారా ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు, మంచి బుష్గా వస్తాయి అనమాట. నేనైతే 2 బుజ్జి కొమ్మలు తెచ్చుకున్నాను. వాటిని కూడా నేను కింద వాటర్లో పెట్టేసి దగ్గర 3-4 నెలలు అవుతుంది. బిఫోర్ హాలిడేస్ ఎప్పుడో తీసుకొచ్చి అఖిల్ స్కూల్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. తర్వాత మీకు దాన్ని అయితే మార్చలేదు, మొన్న పైకి తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చాను. ఇప్పుడైతే మార్చేసుకుంటున్నాను. ఇవన్నీ వంగ మొక్కలు కూడా మంచిగా పూత మీద ఉన్నాయి కదా. ఇలా మొక్కలు మంచి పూత మీద ఉన్నప్పుడు వాటికి కావాల్సినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మొక్కలు అయితే మంచి హెల్దీగా వస్తూ వాటికి వచ్చేటువంటి కాపు అయితే మంచిగా వస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చేటువంటి ప్రతి పూత కాయగా మారాలి. ఇప్పుడు వంగ మొక్కలు కానీ ఇంకే మొక్కలైనా అలా కావాలి అంటే వాటికి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేను ఏం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అంటే, మనకు వచ్చినటువంటి పూత రాలిపోకుండా వచ్చిన ప్రతి పూత కూడా కాయగా కన్వర్ట్ అవ్వడానికి పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి దీంట్లో పుల్లటి మజ్జిగ ఉంది. దాంతోపాటు నేను దోశ వేసినట్టు ఆ యొక్క దోశ పిండి ఉంది, పల్లి చట్నీ కూడా ఉంది అనమాట. ఇవన్నీ కూడా మొక్కలకి చాలా మంచిది. మనం ఇంట్లో వేస్ట్ అని పాడేస్తాం చూడండి, అవే మొక్కలకి చాలా బెస్ట్ అనమాట. వీటిని ఒక 2-3 సార్లు ఇలా కిందికి పైకి తిప్పామనుకోండి, ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అయిపోతుంది. తర్వాత మనము బాటిల్లో ఫిల్టర్ చేసుకొని పోసుకున్నాము. జాలి బట్టి వడగట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క స్ప్రేయర్ అయితే స్ప్రేయర్ హోల్స్లో ఇరుక్కోకుండా ఉంటుంది. నేనైతే స్ప్రేయర్ వాడక చాలా అయితే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్కి క్యాప్స్కి హోల్స్ చేసేసి స్ప్రే చేస్తాను. ఎలా చేస్తాను చూపిస్తాను. పెయింటా చుక్కలు పెట్టే చూడు, బాగా అనిపించింది మనకి. ఒక వీడియో చూడలేదా? హ్యాంగింగ్ మనం లైవ్ ఒకటి పెట్టినాం. బాగుంది కదా. ఇట్లా కొంచెం నీ ఫేస్ కనిపించేటట్టు పెట్టు, మంచిగా వస్తుంది. ఇప్పుడు అడ్డంలో తీయు.